ఎమ్నీషియా పబ్ రేప్ కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మనవడు పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కార్పొరేటర్ కుమారుడే బాలికను ట్రాప్ చేశాడని నిందితులు చెప్పారు. పబ్లో బాలిక పట్ల కార్పొరేటర్ కుమారుడు అనుచితంగా వ్యవహరించాడని అన్నారు. పబ్ బయట కూడా కార్పొరేటర్ కుమారుడే మాయమాటలు చెప్పి బాలికను కారులో ఎక్కించాడని అన్నారు. బెంజ్ కారులో మొదట ఎమ్మెల్యే కుమారుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని నిందితులు చెప్పారు. ఎమ్మెల్యే కుమారుడు తర్వాత కార్పొరేటర్ కొడుకు బాలిక పట్ల అసభ్యంగా వ్యవహరించాడని అన్నారు. కాన్సు బేకరీ దగ్గరికి వెళ్లే ముందు సీట్లో ఉన్న సాదుద్దీన్ వెనక సీట్లోకి మారాడని నిందితులు చెప్పారు. బాలికపై సాదుద్దీన్ లైంగిక దాడి చేశాడని అన్నారు. కాన్సు బేకరీ దగ్గర బాలికను కారులోనే కూర్చోబెట్టారని, బేకరీలో అందరూ ఫుడ్ సిగరెట్లు తాగారని నిందితులు చెప్పారు. అందరం కలిసి ఇన్నోవా కారులో పబ్కి బయలుదేరి వెళ్లామన్నారు. బాలిక సెల్ ఫోన్ కళ్లద్దాలను బలవంతంగా లాక్కున్నామని, కళ్లద్దాలు సెల్ ఫోన్ కావాలంటే ఇన్నోవాలో ఎక్కాలని బెదిరించామని అన్నారు. ఇన్నోవాలో ఎక్కిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడి చేశామని నిందితులు చెప్పారు. రైట్, ఈ కేసు రిమాండ్ రిపోర్టుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి. మొత్తం మీద ఏదైతే మైనర్ రేప్ కేసు అంశానికి సంబంధించి కూడా నిందితుల రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చివరిగా అరెస్ట్ అయినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఒక ఎమ్మెల్యే కుమారుడితో పాటు ఎమ్మెల్యే మనవడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో, వీళ్ళిద్దరి రిమాండ్ రిపోర్ట్లో కీలక సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఏ విధంగా మైనర్ బాలికను పబ్లో ట్రాప్ చేశారు, ఎవరు ట్రాప్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ అత్యాచారం చేశారనే అంశానికి సంబంధించి కూడా కులాంకుషంగా రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు పోలీసులు వెల్లడించడం జరిగింది. అయితే మొదటగా ఏదైతే పబ్బు అంశానికి సంబంధించి కూడా పబ్బులో పరిచయమైనటువంటి యువతిని, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరైతే కార్పొరేటర్ కుమారుడు ఈ కేసులో అరెస్ట్ అయ్యారో అతడే ట్రాప్ చేశాడు, మాయమాటలు చెప్పాడు, బెంచ్ కార్లోకి అతడే తీసుకొచ్చాడని కూడా చాలా స్పష్టంగా నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. ఆ తర్వాత రోడ్ నెంబర్ 14లో ఉన్నటువంటి కాన్సు బేకరీకి వెళ్ళిన తర్వాత ఆ బాలికను కారులోనే ఉంచారు. అయితే ఆ బేకరీకి వెళ్తున్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే కుమారుడు ఆ బాలిక పట్ల అనుచితంగా వ్యవహరించాడు. ఆ తర్వాత కార్పొరేటర్ కుమారుడు అనుచితంగా వ్యవహరించినట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మరోపక్క A1 నిందితుడిగా ఉన్నటువంటి ఎవరైతే ఇలా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం పోలీసులు అతను జూబ్లీ హిల్స్ పిఎస్లో కస్టడీ తీసుకొని విచారిస్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి ముందు సీట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత వెనక సీట్లోకి వచ్చాడు, ఆ తర్వాత మైనర్పై అసభ్యంగా ప్రవర్తించాడు అన్నారు. కానీ కొంతసేపటి పాటు ఏదైతే ఆ బేకరీ దగ్గరే ఉన్నటువంటి నిందితులు అక్కడ కొన్ని స్నాక్స్ తీసుకున్నారు, సిగరెట్ తీసుకున్నారు. అప్పటి వరకు కూడా ఆ యొక్క బాలికకు సంబంధించి కూడా బెంచ్ కార్లోనే ఉంచాము. ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్తో పాటు కొన్ని వస్తువులు తమ దగ్గర పెట్టుకొని కూడా మొబైల్ ఫోన్తో కూడా తీసుకొని కూడా ఆమెను వేధింపులకు గురిచేసి బలవంతంగా ఇన్నోవాలకు వెక్కాలని కూడా బ్లాక్మెయిల్ చేశారు. అలా అయితేనే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం, లేదంటే అన్నట్టు కూడా ఫోన్ తీసుకొని ఆమెను బ్లాక్మెయిల్ చేసిన నేపథ్యంలోనే ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్నోవాలకు ఎక్కిందని చెప్తా ఉన్నారు. కానీ ఇన్నోవాలకు ఎక్కిన నేపథ్యంలో కూడా నేరుగా పెద్దమ్మ టెంపుల్ వెనక భాగంలో ఉన్నటువంటి ఒక పార్కింగ్ ప్లేస్లోకి, ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లి అక్కడ వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు అన్నటువంటి అంశానికి సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు అయితే కీలక విషయాలు వెల్లడిస్తూ ఉన్నారు. కానీ మొదటగా ట్రాప్ చేసిన అంశానికి సంబంధించి కూడా ఎవరైతే కార్పొరేటర్ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉందో అతని కుమారుడే ఆ యువతిని మొదటగా ఏదైతే పబ్లో ట్రాప్ చేశాడు. ఆ తర్వాత పబ్బు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె స్నేహితురాలు మరొక వాహనంలో వెళ్ళిపోయిన తర్వాత ఈమెను ట్రాప్ చేసి బెంచ్ కార్లోకి ఎక్కించిన నేపథ్యం కావచ్చు. ఆ తర్వాత కారులో వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే కుమారుడు ఎవరైతే ఉన్నారో అతడు ఆ బేకరీ దగ్గర దిగిపోయిన తర్వాత దిగిపోక ముందుకు మాత్రం వెనక సీట్లో మనకు ఏదైతే వీడియోలు రిలీజ్ అయ్యాయో ఆ రిలీజ్ సంబంధించినటువంటి ఉన్నటువంటి వ్యక్తే ఆ మైనర్ బాలుడు ఎమ్మెల్యే కుమారుడుగా చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే కుమారుని తర్వాత ఆ పక్క సీట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ కుమారుడు ఆ యొక్క బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తర్వాత ముందు సీట్లో ఉన్నటువంటి ప్రస్తుతం A1 నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అమ్మాయి పట్ల విభజన తీరు చూస్తూ ఉంటే మొత్తం మీద పూర్తి స్థాయిలో కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక విషయాలు అందించారు. ఖచ్చితంగా నిందితులు అందరూ కూడా ఆ మైనర్పై అత్యాచారానికి పాల్పడినట్టుగా తేల్చారు. రైట్, థ్యాంక్ యూ వాసు.